స్లో మనుషులమే కదా సార్. డాక్యుమెంట్ ప్రూఫ్ చూపిస్తే సురేంద్ర రెడ్డి నేనే హ్యాండ్ ఓవర్ చేస్తా దగ్గరుండి. ఆర్డర్ తీసుకురా అంటున్నా కదా, ఇప్పుడు అదే మాట్లాడుతున్నా నేను. ఆర్డర్ తీసుకురా హ్యాండ్ ఓవర్ చేస్తా. ఎవరు వస్తే వాళ్ళ మీద ఆర్డర్ తీసుకురావాలంటే ఎట్లా సార్? ఖాళీ స్థలంలో ఎక్కడో జాగాలో ఉంది, ఖాళీ స్థలంలో ఎక్కడో జాగా ఉంటే అంటే ఇట్లా ఫినిషింగ్ వేసుకొని లేకుంటే ఎవరో నాకు తెలియదు అమ్మా. నేను కార్డు చూపి నాకు తెలియకపోతే మాట్లాడకు. నువ్వు సరిగా మాట్లాడండి. సార్ చెప్తున్నారు కలెక్టర్ రూల్స్ పాటిస్తాం సార్. మీ రూల్స్ పాటిస్తాం మేము. అందుకోసం ఇవన్నీ చేస్తున్నారు కదా సార్. షో పుట్టం మీరు కలెక్టర్ ఇవన్నీ షో చేయనిగా చేస్తున్నారు కదా సార్. ఇవన్నీ కలెక్టర్ షో చేయనిగా చేస్తున్నారు. ఎవిడెన్స్ డాక్యుమెంట్ పెట్టుకుంటేనే పెడతలేకపోతున్నారు. అవసరం లేదు. మీరు తీసేదంతా లేదులేండి, తీయకండి. మీకు తెలుసు కదా మరి డ్యూటీలు ఆపుతారా? అప్లై చేసే డ్యూటీలు ఆపుతారా? ఎప్లైస్ మరి ఇంజెక్షన్ ఆర్డర్ ఉందా మీరు చేస్తారా సార్? డ్యూటీ ఉంది కదా, మీ కోర్టును ధిక్కరిస్తున్నారా? లీగల్ వస్తే తీసుకోమండి. లీగల్ గానే ఉంది కదా, ఇంజెక్షన్ ఉంది కదా. ఆర్డర్ వస్తే తీసేసామని ఇంకే మాట్లాడు సార్. ఇంకే మాట్లాడు కావాలి. ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నదా? ఆప్తేమైతే తెలుసు కదా మీకు. కానివ్వండి, ఏదైతే కానివ్వండి. కోర్టు నువ్వు నా ఆర్డర్ తీసుకురా, నేనే తెప్పించేస్తా. మేము లేము కదా దాంట్లో. కోర్టు ఆర్డర్ తెచ్చుకొని నేను స్టేషన్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. నీకు సంబంధం కాదండి. కోర్టు ఆర్డర్ తెచ్చుకో, కోర్టు ఆర్డర్ తెచ్చుకో, నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. సైట్ ఇవన్నీ తెలుసండి, చూసినా. ఇది ఆల్రెడీ నాలా కన్వర్షన్ అయిన ల్యాండ్. ఇది ఎక్కడ సార్ నాలా కన్వర్షన్ అనేది ఎక్కడ లేదు సార్. ఇప్పుడు రెవెన్యూ రికార్డు తీసుకొస్తాం, బుక్లకి వెళ్ళి తీసుకురామని. యాజ్ అండ్ టిల్ టుడేకి నాలా కన్వర్షన్ 31 ఎకరా 34 గుంటలు ఎక్కడ నాలా కన్వర్షన్ కాలేదు. ఒక ఆర్పా స్కూల్ది తప్ప ఏది కాలేదు. ఈ లేఅవుట్ వచ్చేసి 11 ఎకరాల భూమి ఇది చేసింది. అది సెల్యూడ్ కూడా ఉన్నాయి. సెల్యూడ్ కూడా ఉన్నాయి సార్. మీకు సంబంధం లేదనే సార్. ఇది కూడా సంబంధం లేదా? OS number 401, OS number 401. Summons are issued. ఏముంది? Summons are issued సార్. మీకు మీరు కోర్టులో మీరు సబ్మిట్ చేయండి. అటెండ్ అవుతాం. ఆర్డర్ వచ్చినప్పుడు తీసేస్తాం. ఆర్డర్ తీసేస్తే డిపెండ్ ఆర్డర్ ఒక ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది కదా సార్. అంటే ఇప్పుడు ఎవరు వస్తే వాళ్ళ మీద ఆర్డర్ తెచ్చుకోవాలి. అదే ఒక విషయం సార్. మీకు ఒక తీసుకురావాల్సింది మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తారు. వాళ్ళ మీద కాలనీ ఇస్ నో వే కన్సర్న్ ఫర్ దిస్ ల్యాండ్. ఇప్పుడు మరి కాలనీ వాళ్ళ రిప్రజెంటేషన్ పెడితే మీరు ఇన్వాల్వ్ అయినారు లేదు. కాలనీ వాళ్ళ రిప్రజెంటేషన్ పెడితేనే కదా సార్ మున్సిపాలిటీ ప్రాపర్టీ ఇది. ఓకేనా? ఇక్కడ సార్ ఏం చేయండి? నో మోర్ ఆర్గ్యుమెంట్ అండి. ఆర్గ్యుమెంట్ ఏం చేయట్లేదు సార్. ఆర్డర్ తీసుకురండి. మీ ల్యాండ్ మీ సైడ్ హ్యాండ్ ఓవర్ చేస్తా. లేదు సార్. ఆల్రెడీ లీగల్గా తీసుకురండి. తర్వాత మళ్ళీ లీగల్గా తీసుకురండి. ఇష్యూ ఏమైంది? తర్వాత ఇంకెట్లా లీగల్గా తీసుకురండి. ఆర్డర్ మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం సార్. దీంట్లో ఆల్రెడీ ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. లీగల్గా తీసుకురండి, హ్యాండ్ ఓవర్ చేస్తాం. అదే అది కాదండి. మీరు ప్రాపర్ గా తీసుకురండి. ఇప్పుడు సరే ఇప్పుడు ఆర్టీఆర్ ద్వారా కూడా ఇచ్చారు కదా సార్. ఇప్పుడు ఏమని ఇచ్చాం? మా దగ్గర ఏం సమాచారం లేదని ఇచ్చారు. సమాచారం లేదంటే మీకు సార్ తప్పది. హ్యాండ్ ఓవర్ చేస్తున్నా, మీకు చేస్తా. ఆర్డర్ తీసుకురండి, హ్యాండ్ ఓవర్ చేస్తా. ఓకేనా? అంతకంటే ఇంకా నేను చేసేది ఏం లేదు. ఇదే సార్. ఇప్పుడు ఈ పని హ్యాండ్ ఓవర్ చేస్తాను. పెద్ద మనిషి ఏం పని చేయదు.
రవీందర్ రెడ్డి గారు సార్ నేను క్లియర్ గా చెప్తున్నా మీకు ఫేవర్ గా ఆర్డర్ తీసుకొని నేను హ్యాండ్ ఓవర్ ఒక్క నిమిషం సార్. ఇప్పుడు లేదు సార్ ఇప్పుడు ఇవ్వండి సార్ ఇప్పుడు నిన్న కలెక్టర్ గారు కూడా రిప్రజెంటేటివ్ లేదు సార్ ఇప్పుడు ఇలా పార్కింగ్ సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు మమ్మల్ని పిలుస్తారు ఆర్డర్ ఏమని చెప్పండి సార్ నేను తీపిచ్చేస్తా అక్కడ ఉన్నాయి అక్కడ ఆర్డర్ ఇస్తే తీసేస్తా అక్కడ ఉన్నదండి ఇక ఓపెన్ చేశారు. అరే తీసేస్తానండి నేను తీసేస్తా ఎలా పెడితే నేను రేట్ తీసేస్తా మీరు ఇంజక్షన్ ఆర్డర్ ఎట్లా చేస్తారు సార్? ఇంజక్షన్ ఆర్డర్ లేదు మాకు సంబంధం లేదు అరే మీకు సంబంధం లేదు నాకు అంటే సంబంధం సార్ ఉంది. ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న తర్వాత మీరు- అరే మీరెవరో ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చి నాకు ఇస్తే ఏపీ గవర్నమెంట్ ఎందుకు సార్ మీకు బడుగు అట్లనే ఉంటుంది అరే సార్ నాకు సంబంధం లేదు సార్ బడుగుపేట మున్సిపల్ కమిషనర్ అని మీ పేరు మీద ఉంది సార్ ఇక్కడ. నేను అటెండ్ అవుతానండి దాని అది తర్వాత సంగతి అవును మరి ఇక్కడ మరి దాని ఇక్కడ తర్వాత మీరు సంగతి. రిప్రజెంట్ చేయండి ఇక్కడ. తర్వాత చూస్తున్నారు, తర్వాత ఇక్కడ సంగతి. పెండింగ్ ఉన్న తర్వాత మీరు ఇదన్నట్టు ఏముంది అంటున్నా అరే ఏమన్నది ఏంటి? ఇక్కడ ఎక్కడ పేపర్లు ఎక్కడ ఉన్నాయి? రిజిస్టర్ డాక్యుమెంట్ లేవా అమ్మాయి? రిజిస్టర్ డాక్యుమెంట్ సర్వే చేయించి ఆడుందో ఆడు ఎత్తుక్కొని ఈ సర్వే నెంబర్ మొత్తం మాదేనండి. ఈ సర్వే నెంబర్ మాది. సార్ మీరు ఒక టౌన్ ప్లానింగ్ నుంచి ఎలాంటి రికార్డ్ లేదని ఇచ్చారు. మీరు టౌన్ ప్లానింగ్ నుంచి ఏ రికార్డ్ లేదని ఇచ్చారు. చదువు మంచిగా ఎలాంటి చదవండి. మార్పులు మాట్లాడుతున్నా ఇది మన అల్మాజ్ కూడా వెంకటేశ్వర కాలనీ 8990 సర్వే నెంబర్. ఇది మా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి. ఇది పార్క్గా క్రియేట్ చేయడంగా మన మున్సిపల్ కమిషనర్ బలంపేట ఇది ఇంజంక్షన్ ఆర్డర్. మళ్ళీ ఇంకా ఆర్టీఐ ద్వారా నేను మన టౌన్ ప్లానింగ్ వాళ్ళకి పెడితే వాళ్ళు మా దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదనేసి ఆర్టీఐ ద్వారా కూడా ఇచ్చినారు. పిఎస్లో కూడా గతంలో 3-4 కంప్లైంట్లు పెట్టాను, కేసు కూడా చేయట్లేరు వాళ్ళ మీద. చెప్పుకుంటే చెప్పు చూపి అంతే. కానీ ప్రదేశంగా వచ్చి దౌర్జన్యంగా ఫెన్సింగ్ చేస్తున్నారు ఎవరు? మున్సిపల్ కమిషనర్ వాళ్ళ వర్కర్స్ అందరు మొత్తం ఏఈ డిప్టీ డి మేడం వర్క్ మ్యాన్ మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారు రఘుబాబు గారు మొత్తం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు మరి? అంటే ఈ ల్యాండ్ మీది కాదంటున్నారా? మాది కాదు అనేసి వాళ్ళు అంటున్నారు, పార్క్ ల్యాండ్ అని అంటున్నారు. మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది సార్ చూపించండి అంటే మా దగ్గర ఏం ఎవిడెన్స్ లేదు, కోర్టుకి వెళ్ళి నువ్వు మా ఆర్డర్ తెచ్చుకో అప్పుడు తీసేస్తాం అనేసి అంటున్నారు. ఆల్రెడీ ఇంజంక్షన్ ఆర్డర్ ఉంది. ఇక ప్రతి ఒక్కరి మీద ఎవరు వస్తే వాళ్ళ మీద ఇంజంక్షన్ ఆర్డర్ ఇస్తారా? ఇన్ని రోజులు ఏంది ఇప్పుడు ఎందుకు ఇన్ని రోజులు వాళ్ళు ఎవరు రాలేదు. ఎవరు రాలేదు. ఇన్ని రోజులు రాలేదు. ఈ వారం 15 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సమస్య. అంతకన్నా ముందు కాలనీ వాళ్ళు వస్తున్నారు, మళ్ళీ కాలనీ వాళ్ళు రావట్లేదు. వాళ్ళు రిప్రజెంటేషన్ కమిషనర్ చేస్తే కమిషనర్ వచ్చి వాళ్ళు రిప్రజెంటేషన్ చేశారు కాబట్టి అని చెప్పేసి వచ్చేసి ఇన్ని రోజులు ఏళ్ల తరబడి నుంచి మా స్వాధీనంలో ఉన్నటువంటి ప్రాపర్టీ కమిషనర్గా వేరేలను పంపించి ఇల్లీగల్ రాత్రి పూట 11:30కి ఒక వైరు, ఇది ఒక స్పాన్సరు, దీన్ని దొంగ బిల్లులు పెట్టి దొంగ బిల్లులు తీసుకున్నారు. ఒక వర్క్ ఆర్డర్ కూడా రాలేదు. వర్క్స్ మీరు మీ దగ్గర ఏదైనా పార్క్ ప్లేస్ ఓపెన్ ప్లేస్ అనే దానికి ఏమైనా ఎవిడెన్స్ ఆఫ్ రికార్డ్ ఉందా అని చెప్పేసి కూడా మేము వీళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది కాలనీ వాసులు కంప్లైంట్ ఇచ్చినందుకు మున్సిపల్ కమిషనర్ గారు పోలీస్ స్టేషన్కి పంపించి వీళ్ళ మీద కేసులు చేసినారు. కేసులు చేసిన తర్వాత మీకు ఏం అన్నోన్ పర్సన్స్ అన్నప్పుడు మేమే చేసినామని చెప్పేసి మా మీద కేసులు చేసే అవసరం ఏముంది? మేము కలెక్టర్ గారిని కలిసినాము, కలెక్టర్ గారికి A to Z వివరించినాము. 3 ప్రజావాణిలో 3 కంప్లైంట్లు పెట్టాము. నిన్న కూడా ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది. మాకు అడిషనల్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేశారు. మేము ఆమె దగ్గరికి వెళ్ళి మొత్తం డీటెయిల్గా చెప్పాము. చెప్పిన తర్వాత 18th రోజు 19th రోజు పిలుస్తాము, ఆ రోజు వచ్చి మున్సిపల్ కమిషనర్ గారి ముందర మీరు కూడా మాట్లాడండి అని చెప్పారు మాకు. ఇప్పుడు వచ్చేసి ఈయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి అసలు ఈ ల్యాండ్ మీద? అదే మాకు అర్థం కావడం లేదు. ఈ రోజు ఎవరు లేరు కదా, ఈ రోజు కాలనీ వాసులు ఎక్కడికి వెళ్ళారు? కాలనీ వాసులు ఎవరు లేకుండా మున్సిపల్ కమిషనర్ గారు ఒక్కడే వచ్చి ఆయన మనుషులను పెట్టుకుని వేయాల్సిన అవసరం ఏముంది? అంటే కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారి కంటే ఎక్కువ ఆయన క్యాడరు, అదన్నా చెప్పండి మాకు. పోనీ ఏమన్నా ఉంటే మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వచ్చి మాట్లాడమంటారు. నేను మున్సిపల్ కమిషనర్ గారు ఆఫీస్కి వెళ్ళి ఆ రోజు మాట్లాడడానికి వెళ్తే ఆర్టీఐ మాకు 35 డేస్కి ఇచ్చారు. 30 డేస్కి రావాల్సిన ఆర్టీఐ 35 డేస్కి ఇచ్చారు. అది కూడా మేము కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత. ఆ తర్వాత మేము ఆఫీస్లోకి వెళ్తే మినిమం ఒక మర్యాద లేదు, ఏమీ లేదు. కనీసం కూర్చోండి అని ఒక చైర్ వేసింది లేదు. నిల్చోబెట్టి ఒక అడ్వకేట్ నైని, ఒక అభ్యుదయ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ ఫోరం చైర్మన్ని నేను ఆ విధంగా కూడా పోయి మాట్లాడితే కూడా నిల్చోబెట్టి 15 నిమిషాలు మాట్లాడారు మాతో. అదేమంటే రూల్స్ రెగ్యులేషన్ ఫాలో అవ్వమంటున్నారు. వీళ్ళు ఏం రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారో మాకు చెప్పండి కనీసం. అదైనా చెప్పండి. మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయో చూపించమంటే మా దగ్గర ఏ ప్రూఫ్స్ లేవు, మీరు కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోమంటారు. మీ దగ్గర ప్రూఫ్స్ లేనప్పుడు మీరు ఎందుకు వేస్తున్నారు ఫెన్సింగ్? ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమైంది? ఈ రకంగా మా మీద బ్రీడింగ్ ఇంజరీస్ అయ్యేంత వరకు మీరు దౌర్జన్యం చేస్తున్నారు అంటే మీరు ఎవరి భూములు తీసి ఎవరికి ఇస్తున్నారు ఒక మున్సిపల్ కమిషనర్ హోదాలో? అదేమంటే ఈ అడ్వకేట్ని తీసుకుపోయి లోపల వేయండి మాట్లాడుతున్నారు. ఎందుకు వేస్తారు మీరు దౌర్జన్యంగా అడ్వకేట్లను లోపల? ఏ విషయానికి ఏం తప్పు చేస్తారు అడ్వకేట్లంతా? ఈమె అడ్వకేటా ఇంకేమన్నా అని మాట్లాడుతున్నారు. నా గురించి ఏం తెలుసా నేను మాట్లాడుతున్నారు అన్నమాట. నేను అడ్వకేట్నా కాదా అనే విషయం నేను ఆయనకు చెప్పాలా? నేను కలెక్టర్ గారికి చెప్పాను, అడిషనల్ కలెక్టర్ గారికి చెప్పాను. నేనంటే వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలియకుండా నాకు వెళ్ళి నిలబడండి మాట్లాడండి అని చెప్తున్నారా మాకు? దీని వెనకాల 100% రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయి. వాళ్ళ పేర్లు
ఎందుకంటే ఇది అందరికీ సంబంధించిన విషయం కాదు, మాకు సంబంధించిన విషయం. మేము ఎవరి గురించి ఒత్తిడి తీసుకురావట్లేదు. ఇక్కడ కాలనీ వాసులు పెట్టిన కంప్లైంట్కి ఈరోజు కాలనీ వాసులు ఏమయ్యారో అది చెప్పండి మాకు. ఏమీ లేదండి, ఏమీ లేదు. హెచ్ఎంసీ కమిషనరే మాకు ఇల్లు ఎలాంటి పార్క్ స్థలాలు లేవంటని చెప్పి ఇచ్చారండి. 2 సార్లు 2 కంప్లైంట్లు మున్సిపల్ కమిషనర్ గారు కలెక్టర్ ఒక నిమిషం 2 కంప్లైంట్లు పోలీస్ స్టేషన్కి పంపించారు. పోలీస్ స్టేషన్లో పంపించినప్పుడు ఒక మున్సిపల్ కలెక్టర్ గారికి దీని ఎక్స్టెంట్ ఎంతనో తెలియదు, దీనికి సర్వే నెంబర్ ఎంతో తెలియదు. అందులో రాసింది ఒకసారి 1050 స్క్వేర్ యార్డ్స్ అని రాస్తారు, ఒకసారి 700 అప్రాక్సిమేట్లీ అంటారు. అంటే మీ దగ్గర క్లియరెన్స్ లేదు మీకు. మీరు ఎంత ఇదంతా అట్లా మట్లేదు సార్. ఇప్పుడు ఎంత ఉందో అడగండి వాళ్ళని. కొని 7 గుంటల భూమిని మీరు కబ్జా చేయడానికే కదా ఇదంతా ప్లానింగ్ చేసేది మీరు. ఎందుకు ఈ హైడ్రామాల్ మొత్తం ఈరోజు ఇక్కడ ప్లే చేస్తున్నారు? అంటే మేము కలెక్టర్ గారికి పెట్టిన కంప్లైంట్లు, అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర పోయిన కంప్లైంట్లు, మేము ఆల్రెడీ ఇందులో ఉన్నాము పొజిషన్ అని చెప్పడానికే కదా. ఈరోజు మీ మీడియా పర్సన్స్ అందరూ చూసారు కదా, మేమున్నామా పొజిషన్లో, వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసేసి దానికి ఫెన్సింగ్ చేస్తున్నారు. మీకు కనబడుతుంది కదా. అట్లీస్ట్ మీరు అదైనా న్యాయం చేయండి మాకు అందరికీ.